పోనీ ఇన్ని పథకాలు ఆడవాళ్ళకి ఇచ్చారు కదా, కనీసం పన్నురాయితీనా మగాళ్ళకి ఇచ్చారా? అక్కడ కూడా ఆడాళ్ళదే పై చెయ్యి. ఈ దేశమే కాదు, ప్రతి దేశంలోనూ పథకాలన్నీ ఆడాళ్ళకి, పన్నుల బాధలు మాత్రం మగాళ్ళకి. ఇదేదో కేవలం ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాదు, ప్రైవేట్ రంగం కూడా అలాగే తయారైంది. ఎక్స్క్లూజివ్ ఉమెన్ రిక్రూట్మెంటు, ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ కోటా ఇన్ లీడర్షిప్ అనేసి అక్కడ కూడా ఆడవాళ్ళు ఎగదోస్తున్నారు. పాపం మగాళ్ళు అటు ప్రభుత్వంలోనూ ఏం దొరక్క, ఇటు ప్రైవేట్ రంగంలోనూ ఏం దొరక్క ఏమైపోవాలి వాళ్ళు చెప్పు? ఏ వాళ్ళకేం అవసరాలు ఉండవా? వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళకి జీతాలు అవసరం లేదా? మందు బాబులు అని ఓన్లీ మొగాళ్ళనే ట్యాగ్ చేశారే. ఏ ఆడాలి ఎవరు తాగట్లేదా? మీరు తప్పదాగి పడిపోవడానికి లేడీస్ నైట్ అని కూడా స్పెషల్గా పెట్టుకుని మరీ వెళ్ళి తాగుతున్నారుగా. ప్రతి దాంట్లోనూ అన్యాయమే కదా మొగాడికి. ఇంతకన్నా అన్యాయం ఇంకెక్కడైనా జరుగుతుందా మొగాళ్ళకి? టెల్ మీ ఐసే.